డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలోని యదులాపురం మున్సిపాలిటీలో జనసేన రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రామకృష్ణ పర్యటించారు. జిల్లాలో జనసేన పార్టీ తరపున అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్స్ వేస్తున్నామని తెలిపారు. ప్రతి వార్డు నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించారు. యదులాపురం మున్సిపాలిటీలో 5 నామినేషన్స్ జనసేన తరపు నుంచి వేశామని తెలిపారు. ముందు మరిన్ని నామినేషన్స్ జనసేన తరపున వేస్తారని అన్నారు. నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు రేపు మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్లు ఉధృతంగా జరుగుతున్నాయి. జనసేన పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలో కూడా మధిర మున్సిపాలిటీ, ఇక్కడ యదులాపురం మున్సిపాలిటీ, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో నామినేషన్లు ఈ రోజున జనసేన పార్టీ తరఫున వేయటం జరుగుతుంది. ఈ రోజున యదులాపురం మున్సిపాలిటీలో ఒక 5 క్యాండిడేట్లు నామినేషన్ వేయటం జరిగింది. ఆ నామినేషన్ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసి అభ్యర్థులకి ఈ యొక్క మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజున రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో డబ్బులున్న వ్యక్తులు, అదేవిధంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, మంది బార్బలు ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు తప్ప సమాజం అంటే నిబద్ధత కలిగి సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశం కల్పించట్లేదు. యువత చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు. మహిళలు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏ పార్టీ కూడా ఈ రోజున అవకాశం కల్పించలేదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు నిన్నట నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు రేపు మున్సిపల్ ఎలక్షన్ నామినేషన్లు ఉధృతంగా జరుగుతున్నాయి.